ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. 14/1/2024 నుంచి 20/1/2024 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతూ 19వ తారీఖు నాడు ధనుర్రాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా ధనుర్రాశిలో సంచరిస్తున్న రవి, బుధుడు, కుజుడు సంచరిస్తూ ఈ యొక్క రవి 15వ తారీఖు నాడు తెల్లవారుజామున మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుంభరాశిలో శని సంచారంతో పాటు చంద్రుడు కూడా సంచరిస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. వారం చివరిలో ఈ యొక్క చంద్రుడు తిరిగి మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక ఒక్కొక్క రాశుల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మేషగురువు అంటే భాగ్య వ్యయాధిపతి అయిన గురువు మేషంలో సంచరించడం కారణంగా అనుకున్న పనులను ఎంతో తెలివిగా పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి పూర్తి చేయగలరు. కొత్త కొత్త కార్యక్రమాలను చేపడతారు. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ఆరోగ్య విషయాన్ని లెక్క చేయకుండా చేసే పనుల వల్ల కొంత అనారోగ్య పరిస్థితులకు దారితీయడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు అధికమవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వారం చివరిలో కొంత స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. నూతన వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. రాజ్యస్థానంలో మారుతున్న రవిగ్రహ సంచార ఫలితంగా నూతన కార్యక్రమాలను చేపట్టే అంశాలలో విశేషమైన పేరు ప్రతిష్టలు పొందుతారు. తండ్రి గారి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడు మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా లగ్న అష్టమాధిపతి అయిన కుజుడితో కలిసి భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు ఈ సమయంలో నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలోకి మారిన రవిగ్రహ సంచార ఫలితంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. లాభస్థానంలో శని సంచారము, పైగా చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈ వారంలో చేయబోయే ప్రతి పనిలో కూడా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. తల్లిని అనుసరిస్తూ ఉండాలి. తల్లిగారితో చక్కగా వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థులు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకునే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు సంచరిస్తూ ఒక గురుగ్రహ సంచారం మాత్రమే సపరేట్గా ఉండడం చేత గురు సంబంధమైన అనుకూలత లభించడానికి ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని ఈ వారం ఆరాధించాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించే అంశాలలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కుటుంబంలో పిల్లలు కొంచెం అనుకూలంగా లేకపోవడాన్ని గమనించాలి. పిల్లలతో సక్రమైన మార్గాన్ని అవలంబించే విధంగా వారికి బోధన తెలియజేయాలి. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. సప్తమ స్థానంలో లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కళత్ర సౌఖ్యం పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానంలో చతుర్థాధిపతి అయిన రవి ప్రారంభ కాలంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. భాగ్యస్థానంలోకి మారుతున్న రవిగ్రహ సంచార ఫలితంగా చతుర్థాధిపతి అయినందువల్ల తండ్రి గారితో సఖ్యత ఏర్పడుతుంది. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా
రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవీ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్న వారికి పై అధికారుల సహాయ సహకారాలతో పదవీ యోగ్యత లభిస్తుంది. చంద్రుడు కూడా సంచరిస్తున్న కారణంగా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. తల్లిగారి ఆశీస్సులు మీకు ఎంతో ఉపయోగపడతాయి. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చేత నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల కొంత శుభం చేకూరుతుంది. వ్యయస్థానంలో అష్టమ లాభాధిపతి అయిన గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో కాస్త జాప్యం జరగడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో సంచరిస్తున్న చంద్రుడు ప్రారంభ కాలంలో శుభాన్ని కలుగజేస్తూ వారం చివరిలో వ్యయస్థానంలోకి మారుతున్న కారణంగా కొంత శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కూడా అనుసరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న గురువు మరియు చంద్రగ్రహ సంచార ఫలితంగా ఇష్టదైవతకు సంబంధించిన ఆలయ సందర్శనము, ప్రత్యేకించి గురు సంబంధమైన ఆలయ సందర్శనము, కులదేవతను ఆరాధించడం ఈ వారం అనేక రకాల శుభాలు సకాలంలో పొందడానికి అనుకూలిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన మార్కులు సాధిస్తారు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేత కలతర రీత్యా లేదా స్త్రీ మూలకంగా కొంత ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చును నియంత్రించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సప్తమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సంచరిస్తూ అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడితో కలిసి ఉన్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ ఈ సమయంలో అనుకూలం కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో సంయమనం పాటించడం ఎంతో ఉత్తమమైన లక్షణంగా తెలియజేయడం జరుగుతుంది. అష్టమ స్థానంలోకి మారుతున్న తృతీయాధిపతి అయిన రవిగ్రహ సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారము, పైగా చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా స్వతహాగా కష్టపడి పైకి రావాలనుకున్న వారు చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి కూడా ఇది చక్కగా అనుకూలిస్తుంది. లాభస్థానంలో గురుగ్రహము మరియు వారం చివరిలో చంద్రుడు కూడా మారుతున్న కారణంగా గురుచంద్రులకు కలిసి సంచరిస్తున్న కారణంగా గజకేసరి యొక్క ఫలితాన్ని వారం చివరిలో పొందడానికి అవకాశం కలదు. పైగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సమయంలో అనుకున్న పనులన్నీ వారం చివరిలో విశేషంగా కలిసి రావడము, ఆర్థిక లాభం చేకూరడము, కుటుంబంలో శుభ కార్యక్రమాలను తలపెట్టడం లాంటివి జరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, మరి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా చతుర్థాధిపతితో షష్ఠ లాభాధిపతి కూడా కలిసి ఉన్న కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు మహాగణపతిని ఆరాధించడం వల్ల అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బుధవారం నాడు గణపతిని ఆరాధించండి. ప్రత్యేకంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి అనేక రకాల శుభాలను సకాలంలో పొందండి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారితో సఖ్యతను పాటించండి. పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు స్త్రీ సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. అదేవిధంగా స్త్రీ మూలకంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి ఇంతకుముందు చూసిన సంబంధమే తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడానికి ఇది అనుకూలమైన కాలం. అదేవిధంగా షష్టమ స్థానంలో కుజుడు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం వారం చివరిలో మారుతున్న కారణంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకించి నూతన కార్యక్రమాలను స్థాపించే అంశాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ద్వితీయాధిపతి అయిన రవి సప్తమ స్థానంలోకి మారుతున్న కారణంగా కలత రీత్యా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలి. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా
పనుల ఒత్తిడి, శారీరక శ్రమ అధికమవడానికి కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభంతో పాటు కొంత ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో గురుచంద్రులు సంచరిస్తున్న కారణంగా వారం చివరిలో విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం కలదు. ప్రత్యేకంగా ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో పాటు గౌరవమైన ఉన్నత అధికారమైన పదవిని పొందే యోగ్యత కలదు. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించడానికి కూడా అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రస్తుత కాలంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని మరియు చంద్రగ్రహ సంచార ఫలితంగా ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు పఠిస్తూ, ఓం నమః శివాయ అని శివపంచాక్షి మంత్రాన్ని 11 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఎదుర్కొనబోతున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాతు ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా కొన్ని సందర్భాలలో తెలిసిన విషయాన్ని కూడా మాట్లాడలేని సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమైన విషయాలలో సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా చతుర్థ స్థానంలో తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. అదేవిధంగా పంచమ స్థానంలో రవి, లగ్నాధిపతి రవి ద్వితీయాధిపతి అయిన బుధుడితో కలిసి సంచరిస్తూ 15వ తారీఖు నాడు మకర రాశిలోకి మారుతున్న రవికి కారణంగా ముఖ్యమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తున్నప్పటికీ 15వ తారీఖు నుంచి చేయబోతున్న పనుల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తండ్రి గారితో అనుకూలంగా నడుచుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్లతో అనుకూలించలేకపోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి పిల్లల విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. సప్తమ స్థానంలో శని సంచారము, పైగా చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా కళత్ర రీత్యా కొంత శుభం చేకూరడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో కంటికి లేదా పంటికి లేదా వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా గజకేసరి యొక్క ఫలితాన్ని ఈ వారం చివర పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వినడమే కాకుండా గుర్తింపు లభించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో కేతుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని ఈ వారం ఆరాధించడం విశేషమైన ఫలితాలను, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కల్పించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో కేతుగ్రహ సంచారము, సప్తమంలో రాహుగ్రహ సంచారంతో పాటు రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న కారణంగా నూతన కార్యక్రమాలకు ఏది కూడా ఇది అత్యంత అనుకూలమైన కాలం కాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఈ వారమంతా దైవచింతనలో, దైవారాధనలో గడపడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి, కొంతకాలం ముఖ్యమైన పనులు వాయిదా వేయడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో సంచరించడం కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తుంది. వారం చివరిలో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన దుర్గాదేవిని ఆరాధించడము, ప్రతిరోజు ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ్ రాహవే నమః అనే మంత్రాన్ని, అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ్ కేతవే నమః అనే మంత్రాన్ని, కేతు మంత్రాన్ని 7 సార్లు, రాహు మంత్రాన్ని 18 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ వారంలో చేయబోతున్న అనేక రకాల కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోయి సానుకూలంగా సాగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే
ద్వితీయ స్థానంలో లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఆర్థికంగా ఈ వారం విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో లాభాధిపతి అయిన రవి, అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడితో కలిసి ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతితో కూడా కలిసి ఉన్న చేత తోడబుట్టిన వారితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. తోడబుట్టిన వారితో అనుకూలతను పాటించాలి. అదేవిధంగా చతుర్థ స్థానంలోకి మారుతున్న లాభాధిపతి కారణంగా రవిగ్రహ సంచార ఫలితంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైన మార్కులు సాధించడానికి ఇది అనుకూలమైన కాలం. విద్య యందు శ్రద్ధ తగ్గరాదు. పంచమ స్థానంలో శని మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆలస్యంగా శుభవార్తలు వింటారు. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నవారికి స్థానచలన బదిలీలు ఏర్పడి ప్రమోషన్ ద్వారా, ఇంక్రిమెంట్స్ ద్వారా ఉన్నతమైన అవకాశాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగం మారడానికి ఏ అవకాశం వచ్చినా చక్కగా ఉపయోగించుకోండి. అదేవిధంగా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్లే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. మిత్ర శత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారము, వారం చివరిలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా కలత్ర రీత్యా కొంత శుభం చేకూరుతుంది. జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాల్లో ఆరోగ్య రీత్యా మిమ్మల్ని కొంత ఈ వారం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికం కాకుండా జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కేతు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. తత్కారణంగా కేతుగ్రహానికి సంబంధించి ప్రతిరోజు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ మంగళవారం నాడు కేతు భగవంతుణ్ణి ఆరాధించడము, ప్రత్యేకంగా నవగ్రహాలలో కేతు భగవానికి సంబంధించి ఉలవలు 1.25 కిలో, పీచి తీయని టెంకాయ 1, సిమెంట్ రంగు వస్త్రము, 2 ఇస్తరాకులు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో గనక మంగళవారం నాడు ఇచ్చినట్లయితే ఈ వారంలో చేపట్టబోయే ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు విశేషమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లగ్నంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ వారంలో నూతన వస్తు, వస్త్ర, వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కొత్త ఆలోచనలు చేస్తారు. ద్వితీయ స్థానంలో రవి, బుధులు మరియు కుజుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. ఖచ్చితమైన నిర్ధారణ వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న రవి తృతీయంలోకి మారుతున్న కారణంగా తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య యందు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి. తద్వారా ఉన్నతమైన మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లేని ఎడల కొంత గర్భ విచ్ఛిత్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. షష్టమ స్థానంలో గురువు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మిత్రశత్రుత్వాలుగా ఉన్నవాళ్ళు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతుంది. వారి తప్పును తెలుసుకొని తిరిగి మరలా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా అనుకూలంగా ఈ సమయం దోహదపడుతుంది. కాబట్టి మీరు ప్రతి పనిలో కూడా సంయమనాన్ని పాటిస్తూ మీ యొక్క కార్యార్థమై ఏదైతే చేయదలుచుకున్నారో వాటిని ఆచరించడం ఉత్తమం. అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి గృహ సంబంధ రీత్యా కొన్ని శుభవార్తలు మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతుంది. కాబట్టి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ముఖ్యంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకిస్తూ ఉన్నా లేదా ప్రతిరోజు ఓం నమః శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు పఠించినా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారనేది శాస్త్రరీత్యా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయిన గురువు, లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమంలో సంచరిస్తున్నాడు. తత్కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి వారం చివరిలో సత్సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. లగ్నంలో భాగ్యాధిపతి అయిన రవి మరియు అదేవిధంగా సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు, పంచమ వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి లగ్నంలో సంచరిస్తున్న కారణంగా
తెలివితేటలతో ఎంత చక్కగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మొండి వైఖరిగా ప్రవర్తించే మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలోకి మారుతున్న భాగ్యాధిపతి అయిన రవి కారణంగా తొందర ఒత్తిడి ఆలస్యం అధికమవుతాయి. అంటే ఏ పనులు మొదలుపెట్టినా రాకపోతే అసలు రాకపోవడం, వస్తే అన్నీ ఒకసారి రావడం, చేయలేక ఇబ్బంది పడడం లాంటివి ఎదురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా కాస్త జాగ్రత్త వ్యవహరించాలి, ఆచితూచి వ్యవహరించాలి. తృతీయ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాలలో వారి సలహా మీకు ఎంతో దోహదపడుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలలో కొంత శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వారం చివరిలో గజకేసరి యొక్క ఫలితాన్ని పొందుతారు. తత్కారణంగా అనుకున్న పనులు కార్యరూపం దాల్చి వారం చివరిలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా భూ సంబంధమైన కొనుగోలు, వర్తకులకు, వ్యాపారస్తులకు శుభవార్తలు వింటారు. వ్యయ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కొంత ఈ వారం అధిక ఖర్చులు అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ఖర్చును నియంత్రించే ప్రయత్నం తప్పనిసరిగా ఆచరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్న కారణంగా ఖర్చులను నియంత్రించేదానికి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించాలి. ప్రత్యేకంగా అమ్మవారికి తేనె మరియు ఖర్జూరాన్ని నివేదన చేసి గనక ఆరాధించినట్లయితే ఆర్థిక లాభం సంపూర్ణంగా చేకూరుతుంది. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవి లగ్నంలోకి మారుతున్నాడు. తత్కారణంగా ముఖ్యమైన పనుల్లో అనుకున్న పనులు సజావుగా అనుకున్న విధంగా సాధిస్తారు. సకాలంలో పూర్తి చేయడమే కాకుండా మీ యొక్క సామర్థ్యాన్ని ఎదుటివారికి తెలియజేసేలా ప్రవర్తిస్తారు. ద్వితీయ స్థానంలో శని సంచారం మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంలో మీరు చేపట్టిన ప్రతి అంశాలలో నెమ్మదిగా ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వల్ల చేసిన పనులు మరలా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయన్న సూచనను గమనించాలి. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. చతుర్థ స్థానంలో వారం చివరిలో మారుతున్న చంద్రుని కారణంగా చతుర్థ స్థానంలో గురువు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి గురుచంద్రుల సంచార ఫలితంగా విద్యార్థులకు ఈ సమయంలో ఉన్నతమైన మార్కులు సాధించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన కాలంగా అయినప్పటికీ సొంత ఇల్లు కావాలనుకునే వారికి మాత్రం ఇది అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. లాభస్థానంలో రాజ్యాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న కారణంగా స్త్రీ మూలకంగా శుభకార్యక్రమం జరుగుతుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వ్యయ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయాలలో వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచనను తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధగ్రహానికి సంబంధించి విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము, కుజగ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో శని సంచారము పైగా చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో మొండి పట్టుదలతో చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆలోచించి చేసే పనుల్లో కొంత శుభం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఏ పనినైతే అనుకుంటారో ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని పొంది ఉంటారు. తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారము మరియు వారం చివరిలో చంద్రుడు కూడా సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి యొక్క సహాయ సహకారాలు చక్కగా దోహదపడతాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. పెద్ద పెద్ద ఆలోచనలన్నీ పెద్ద వాళ్ళ పరిచయాల ద్వారా నూతన కార్యక్రమాలు చేపట్టే అంశాలు అన్నీ అనుకూలిస్తాయి. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో కాస్త అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దారితీయడానికి అవకాశం ఉంటుంది. రాజ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో స్త్రీ మూలకంగా శుభం జరుగుతుంది. లాభస్థానంలో బుధుడు, కుజుడు మరియు శుక్రుడు కూడా లాభస్థానంలోకి మారుతున్న కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో మారిన రవిగ్రహ సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి
అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవి గ్రహానికి సంబంధించి కొంత మిశ్రమ ఫలితాలు, అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతువు సంచార ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సూర్య భగవంతుని ఆరాధించడము, సూర్య నమస్కారాలు ఆరాధించడము, ఆదిత్య హృదయ పారాయణ చేయడము, అదేవిధంగా కేతు భగవంతునికి సంబంధించి ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని దర్శించడం, లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 21 సార్లు పఠించడం అత్యద్భుతమైన శుభఫలితాలను కలిగిస్తుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అనుకున్న ప్రతి పనిని కార్యదీక్ష పట్టుదలతో పూర్తి చేస్తారు. ద్వితీయ స్థానం రాజ్యాధిపతి అయిన గురువు, అదేవిధంగా పంచమాధిపతితో వారం చివరిలో కలుస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఎంతో సామర్థ్యంగా శక్తియుక్తులను ఉపయోగించి సకాలంలో పూర్తి చేసి తద్వారా లాభపడతారు. అదేవిధంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా కొంత స్త్రీ మూలకంగా శుభం చేకూరుతుంది. రాజ్యస్థానంలో కుజుడు, బుధుడు మరియు శుక్రుడు కూడా మారుతున్న కారణంగా వారం చివరిలో కొంత ఆర్థిక లాభం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టిన అంశాల్లో విశేషమైన ధన లాభాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. అదేవిధంగా లాభస్థానంలో రవి సంచరిస్తున్న కారణంగా తండ్రితో అనుకూలత బాగుంటుంది. రవి లాభస్థానంలో సంచరించేటప్పుడు తండ్రి వైపు నుంచి రావాల్సిన స్థిరాస్తుల విషయాలలో సకాలంలో తిరిగి పొందడము, కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడం జరుగుతుంది. వ్యయ స్థానంలో శని సంచారము, పైగా చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి వారం ప్రారంభ కాలంలో అన్ని మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ వారం చివరిలో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన విషయాల్లో శారీరక శ్రమ, పట్టుదల అధికమవుతాయి. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని ఆరాధించాలి. అదేవిధంగా వ్యయ స్థానంలో చంద్రుడు మరియు శని సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి ప్రతి దేవతగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకిస్తూ ఓం నమఃశివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడము, లేదా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు చెప్పి తర్వాత వెంటనే ఈశ్వరునికి సంబంధించిన ఓం నమఃశివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఈ వారంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి చక్కగా తెలుసుకున్న అంశంలో పరిహారాల రూపంలో ఏదైతే తెలియజేయబడిందో దాన్ని చక్కగా ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని ఈ యొక్క సంక్రాంతి పర్వదినం నుంచి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో సకల అష్టైశ్వర్యాలను మీ కుటుంబంలో కురిపించి తద్వారా ఉన్నతమైన జీవితాలను విద్య, ఉద్యోగం, కళ్యాణం, గృహయోగం, ఆర్థిక బాధల తొలగింపు ఇవన్నీ సకాలంలో కలిగి ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.